రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ చందులాల్. మీరు చూస్తున్నది రైతు రక్షణ యూట్యూబ్ ఛానల్. నా యొక్క వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ కూడా చేయండి. అలాగే నేను చాలామంది రైతు సోదరుల యొక్క పంట పొలానికి అంటే ముఖ్యంగా మిర్చి పంటకు రావడం అనేది జరిగింది. ఎక్కడ చూసినా కానీ దాదాపుగా ఒక 10 మంది రైతుల యొక్క పంట పొలానికి రావడం జరిగింది. వాళ్ళ యొక్క తోటను పరిశీలించడం జరిగింది. అందులో భాగంగానే ఎక్కడ చూసినా కానీ పై ముడత కింది ముడత రావడము, ముడత అయితే విపరీతంగా వస్తుంది. ఇది దేనివల్ల అంటే వాతావరణం చేంజ్ కావడం వల్ల, లేదంటే 2 రకాలుగా రావచ్చు. ఒకటి ఏంటంటే వైరస్ వల్ల రావడము, లేదంటే ఇది మనకి నల్లి, ఎర్ర నల్లి, తామర పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, అంతేకాకుండా ఉలియ పిట్స్, వీటి వల్ల వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇందులో ముఖ్యంగా ఎర్ర నల్లి వైరస్, వీటి వల్ల వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. అయితే మనకి వీటిని మనము ఎలా తగ్గించాలి, ఏ విధంగా దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు వైరస్ సోకిన వాటిని అయితే మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎక్కడ చూసినా కానీ ఏ మందులు మనం వాడినా కానీ వైరస్ వల్ల వచ్చినటువంటి, ఒకవేళ వైరస్ వల్ల కనుక ఈ ముడత వస్తే మనం ముడతను మ్యాక్సిమం మనం కంట్రోల్ తగ్గించలేము, ముడతను క్లియర్ చేయలేము. ఎందుకు చేయలేము, కాకపోతే కంట్రోల్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి మొక్కకి అంటే మొగ్గలు రావడము, పిలకలు రావడము, లేదంటే కొమ్మలు రావడము, వాటికి రాకుండా మనము చేయవచ్చు. ఇక్కడితోనే ఈ యొక్క వైరస్ కంట్రోల్ అయ్యే విధంగా అయితే మనము చేయవచ్చు. అందులో భాగంగానే మనకు విట్రో లైఫ్ సైన్సెస్ వారి యొక్క వైబ్రేట్ అనేటువంటి ఈ మందును మనము ఒక ఎకరానికి 4 ml చొప్పున మనము దీన్ని స్ప్రే చేసినట్లయితే దాదాపుగా మనము ఈ వైరస్ని మనం కంట్రోల్ చేసి, ఇంకా ఇప్పుడు పెరుగుతున్నటువంటి మొక్కకి, లేదంటే ఆకులకి, కొమ్మలకి, లేదంటే చిగురికి మాత్రం వైరస్ రాకుండా అయితే చూసుకోవచ్చు. ఉదాహరణకు చెప్పినట్లయితే నాకు ఇప్పుడు కొమరం భీం డిస్టిక్ కౌటాల నుండి ఒక రైతు ఫోన్ చేయడం అనేది జరిగింది. తను ఒక 10 రోజుల ముందు ఫోన్ చేశాడు. అన్న, మొత్తం పై ముడత కింది ముడత వస్తుంది, దీన్ని ఏం చేయాలని అర్థం కావట్లేదు అని అంటే, నేను ఈ యొక్క మందును వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. తను ఒక వారం తర్వాత, ఒక వారం అంటే ఒక 5 రోజుల నుండి 5 నుండి 7 రోజుల కాల వ్యవధిలోనే వాళ్ళకి వస్తున్నటువంటి ఇగురు కానీ, సైడ్ బ్రాంచెస్ కానీ, వాటికైతే ఎలాంటి వైరస్ అనేది లేదు. ఇప్పుడు కింద ఇదివరకు వచ్చింది అయితే అది స్లోగా అంటే ఆకులు మెత్తబడి కొంచెం స్మూత్గా రావడము అనేది జరుగుతుంది. కానీ టోటల్గా అయితే క్లియర్ కాలేదు. అది క్లియర్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి ఇగురు వచ్చినటువంటి వాటికి, సైడ్ బ్రాంచెస్ వచ్చిన వాటికి, లేదంటే ఇప్పుడు కొమ్మలు రావడం, అలాంటి వాటికి అయితే ఎలాంటి సమస్య అయితే రాదు. దాదాపుగా మనం కంట్రోల్ చేసి ఇప్పుడు పెరుగుదల వచ్చేటువంటి వాటికి అయితే మనము దాదాపు రాకుండా అయితే చూసుకోవచ్చు ఈ యొక్క వైబ్రేట్ అనేటువంటి మందు ద్వారా. దీన్ని మనం ఒక ఎకరానికి 4 ml ఫర్ లీటర్ చొప్పున ఒక ఎకరానికి 10 పంపుల లెక్క మనం చేసుకొని వాడుకోవాలి, స్ప్రే చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే దాదాపుగా ఈ యొక్క వైరస్ బారిన నుండి మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క మందును స్ప్రే చేయడం వల్ల మొక్కల్లో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచడము, మరియు మొక్కలు పచ్చదనాన్ని రావడము, పిలక రావడము, లేదంటే ఇగురు రావడము, సైడ్ బ్రాంచెస్ రావడము, అలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క వైబ్రేట్ అనేటువంటిది మందు. దీంతోపాటు మనము ఇది ఒక విధంగా అయితే, ఇంకో విధంగా ఎర్ర నల్లి, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగుతో పాటు ఉలియ పిట్స్, ఇలాంటివి కూడా వచ్చే ఛాన్స్, వాటి వల్ల కూడా మనకు ముడత వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనము వాటిని అంటే ఎర్ర నల్లుల ద్వారా వచ్చే వాటిని మాత్రం మనం మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఈ వైరస్ని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి నేను ఫస్ట్ స్ప్రేకి ఇది ఏంటంటే వైబ్రేట్ అనేటువంటి మందును అయితే కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసినట్లయితే దాదాపుగా ఇప్పుడు వచ్చేటువంటి వాటిని మాత్రం మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటితో కనుక మనకు దాదాపు క్లియర్ కాకపోతే ఖచ్చితంగా అది నల్లి అని మనం గుర్తించవచ్చు. ఇప్పుడు మనము ఎర్ర నల్లి, తామర పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, ఉలియ పిట్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా వాటితో మాత్రం మనకి విట్రో లైఫ్ సైన్సెస్ వారు మ్యాట్ అనేటువంటి మందుని పొందుపరచడం జరిగింది. ఈ మ్యాట్ అనేటువంటి మందు ద్వారా మనకి నల్లి ప్రాబ్లమ్స్ను కూడా దాదాపుగా మనము క్లియర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా వేరే ఏమైనా చీడపీడ పురుగులు ఏవైనా వచ్చినా కానీ వాటన్నింటినీ క్లియర్ చేసి మొక్కను మంచి ఎదుగుదల రావడము, పెరుగుదల, గ్రోత్ రావడము, పిలక రావడము, లేదంటే సైడ్ బ్రాంచెస్ రావడము, అలాంటి వాటికి చాలా విధంగా దోహదపడుతుంది.
కాబట్టి రైతు సోదరులందరూ గమనించి, ముఖ్యంగా ఇప్పుడు వైరస్ ప్రాబ్లం అయితే చాలా విపరీతంగా ఉంది. ఈ వైరస్కి ఈ వైబ్రేట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో మనము చూసినట్లయితే నేను స్ప్రే చేయించడం కూడా జరిగింది, కాకపోతే నేను అక్కడికి పోవడానికి వీలు లేదు కాబట్టి నేను ఇక్కడే చెప్పడం అనేది జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 2 బాటిల్స్ ఉంటాయి. వీటిని ఇందులో 2 ml 2 ml అంటే ఈ రెండింటిని మనము 1 ఎకరానికి వాడుకోవచ్చు. ఈ రెండింటిని మనం 1 ఎకరానికి అంటే 10 పంపులు చేసుకొని 1 ఎకరానికి అంటే ఒక పంపుకి 10 లీటర్ల చొప్పున 10 పంపులు చేసుకొని 1 ఎకరానికి స్ప్రే చేయడం వల్ల దీనివల్ల వైరస్ అనేది దాదాపుగా కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా సైడ్ బ్రాంచెస్ రావడము, పిలక రావడము, అంతేకాకుండా దోమలు ఏమన్నా ఉంటే వాటిని కూడా క్లియర్ చేసి మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచి మొక్కను చాలా బలంగా దృఢంగా ఉంచడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు ఒకసారి వాడి చూడండి, మీకే తెలుస్తుంది. ధన్యవాదాలు. నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా వీటి వల్ల కనుక కంట్రోల్ కాకపోతే ఖచ్చితంగా నల్లి అంటే ఎర్ర నల్లి, తామర పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, ఉలియాపిడ్స్ అనేటువంటి వాటిని అన్నింటినీ కంట్రోల్ చేసేది విట్రోలైఫ్ సైన్సెస్ వారి యొక్క మ్యాట్ అనేటువంటి ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని కూడా ఒకసారి నెక్స్ట్ డోసు దాన్ని వాడి చూడండి. కాబట్టి రైతు సోదరులందరూ గమనించాలి. ధన్యవాదాలు.